దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగాక. మరోసారి దేవుని పిల్లారా, మీ అందరి నా ప్రత్యేక వందనాలు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధంతో కూడా తప్పించుకునే మార్గమును కలగజేయును. దేవుడు శ్రమ పెట్టి శ్రమలో ఉంచేవాడు కాదు. గర్దంట తను గూడు కట్టేటప్పుడు చాలా ఈకల్ని తీసుకొని వచ్చి ఎత్తైన ప్రదేశంలో ముళ్ళతో కూడినటువంటి గూడు కట్టి తన ఈకలతోటి తన గుడ్లకు ఏమాత్రం హాని కలగకుండా మరి చేసి గద్ద పొదిగి పిల్లల్ని చేసేటప్పుడు ఆ పిల్లలంట మెత్తటి ఆ ఈకల మీద పడుకుంటూ బయటికి వెళ్ళడానికి ఇష్టపడవు. అప్పుడు ఆ గద్ద ఏం చేసిందంటే చిన్న చిన్నగా ఆ ఈకలన్నీ తీసి పడేసినప్పుడు అది ముళ్ళు గుచ్చుకుంటున్నప్పుడు ఆ గద్ద పిల్లలు అవి బయటికి వెళ్ళిపోవడానికి ఆ ముళ్ళ యొక్క బాధ భరించలేక బయటికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటాయి. అప్పుడు గద్ద ఏం చేస్తుందంటే ఆ పిల్లలను పైనుంచి తీసుకొని కింద పడేసి మళ్ళీ అవి కింద పడే సమయంలో మళ్ళీ ఎత్తుకునే రెక్కల మీద తీసుకుని వెళ్ళి మళ్ళీ పైన కూర్చోబెడుతుంది. అలాగున వాటికి ఎగరడం నేర్పి ఎలాగ వేటాడటం నేర్పుతున్నట్లు దేవుడు కూడా మనల్ని కూడా శోధనలోకి తీసుకుపోయినప్పటికీ ఆ శోధన మనం భరించేదానికంటే ఎక్కువ మనకు అనుమతించాడు. ఆ శోధనల ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వాద కోటలో నడిపిస్తున్నాడు. శోధింపబడిన మీదట సువర్ణంగా మనం మారుదాం. బంగారం కంటే అమూల్యమైన మీ విశ్వాసము మరి అగ్ని చేత పరీక్షించబడినట్టుగా 7 మార్లు ఎట్లయితే బంగారం అగ్నిలో వేయబడి కంసాలి అంట ఆ అగ్నిని పరిశోధించేటప్పుడు తన యొక్క కాల్చేటప్పుడు బంగారాన్ని శుద్ధి చేసేటప్పుడు తన యొక్క రూపం అగ్నిలో ఆ బంగారం మీద తన చేసే కంసాల యొక్క ముఖం కనపడేంత వరకు అది కాలుస్తూనే ఉంటాడంట. అలాగనే మన జీవితంలో కూడా పరిపూర్ణమైన విశ్వాసం కలిగి క్రీస్తు స్వరూపంలోనికి రావడం కొరకు దేవుడు మనకు శోధనలు అనుమతించి ఆ శోధనల ద్వారా మనల్ని పరీక్షించి ఈ లోక మాలిన్యం నుండి మనం బయటపడేస్తాడు. మన పశ్చాత్తాపడినప్పుడు అయ్యా నన్ను శోధనలు తప్పించమన్నప్పుడు ఆయన మనం బయటపడేస్తాడు. అదేవిధంగా మరి దేవుడు మనకు అనుమతించిన దేవుడు మనల్ని శోధనలో ఉంచకుండా ఆ శోధనలో నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే ఏర్పాటు చేసి ఒడ్డుకు పడేయగల గొప్ప దేవుడు. అందుకొరకే నీ జీవితంలో శోధనలు కలిగినప్పుడు నాకెవరు లేరు అనుకో, మాకు శోధనలో నీకు తోడైన దేవుడు నీ పక్కనే ఉన్నాడు. మళ్ళీ ఆ శోధన నుంచి బయటికి రావడానికి ఎలాగో నీకు నేర్పించి బయటికి తీసుకొని నిన్ను నిలబెట్టగల గొప్ప దేవుడి స్థితి కలుగును గాక. ఆమేన్ ఆమేన్.